నమస్తే. హలో, చెప్పండి. 226389 నంబర్ నుంచి జేకి 23rd వెడ్నెస్డే 11 o'clock ఒక కాల్ వచ్చింది. యా, ఇట్స్ మీ. నేనే చేశాను. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ టు జే? జై చనిపోయాడు. ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. ఐఎమ్ సో సారీ టు హియర్. నేను తన ఫ్యామిలీ డాక్టర్ని. జై నా దగ్గరికి 2 days బ్యాకే వచ్చాడు. తను మీ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా టెన్షన్గా ఉండడం తెలిసింది. వాట్స్ ద మ్యాటర్? అదేం లేదండి. జైని ఎవరో పాప డాడీ అని పిలుస్తుందని, తన వల్ల వాళ్ళిద్దరి మధ్యన గొడవలు రాకుండా తన భార్య నమ్మకం కోసం పాప డిఎన్ఏని తన డిఎన్ఏని టెస్ట్ చేయమని జై నాకు చెప్పాడు. ఆ రిపోర్ట్స్ వచ్చిన రోజు నేనే జైకి కాల్ చేసి రమ్మని చెప్పాను. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపే. శృతి, ఆ పాప డిఎన్ఏ మీ హస్బెండ్తో మ్యాచ్ కాలేదు. నీ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఏదైనా ఉంటే మీ హస్బెండ్తో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. తను అర్థం చేసుకుంటాడనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఖుదాఫిజ్ అమ్మా. పదండి. హాయ్ విక్రమ్, రండి కాఫీ తీసుకో. దానిలో ఏం కలిపి తీసుకొద్దామని. విక్రమ్, ఆ పాపకి నువ్వే తల్లివి. తండ్రి మాత్రం జై కాదని తను తెలిసిపోయిందని నువ్వే చంపేశా. అమ్మా, నీ చేతికి ఆ తాయెత్తున్నంత వరకు నిన్ను ఏ ఆత్మ ఆవాహించదని చెప్పాను. నువ్వు అడిగావు గుర్తుందా? ఆ తాయెత్తు నిన్ను కాపాడుతుందా అని. కాపాడుతుంది, కానీ నీలాంటి మనిషి రూపంలో ఉన్న రాక్షసి నుంచి ఎవరిని కాపాడలేడమ్మా. ఏంటి బిడ్డ ఇది? ప్లీజ్ నన్ను ఇంకా చంపొద్దు. నేను నా మొగుడుతోనే కాదు, ఏ మొగాడుతోనూ తల్లిని కాదు. ఈ రిపోర్ట్ చూడండి. నాకింకా గర్భసంచి లేదు. నేను జై 3 సంవత్సరాల నుంచి పిల్లల కోసం చాలా టెస్ట్ చేశాం. చాలా డాక్టర్స్ చుట్టూ తిరిగాం. నాలో లోపం ఉందని తెలుసుకోడు. నన్ను ఒక పసి పాపలా చూసుకున్నాడు జై. అలాంటి నా భర్తని నేనే చంపానని నన్ను మళ్ళీ మళ్ళీ చంపొద్దు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియని వయసు తంది. ముందు తన తల్లి ఎక్కడుందో వెతకండి, లేదంటే మమ్మల్ని ఇలాగే వదిలేయండి. ఇంకా కోపం తీరకపోతే నేను నా భర్తను చంపాననుకుంటున్నారుగా, నన్ను అరెస్ట్ చేయండి. సార్, నేను డాక్టర్ని. మీకు ఇంకో విషయం చెప్పాలి. శృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ తన డిఎన్ఏతో ఆ రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో అర్థం కాక జీనోమిక్స్లో వర్క్ చేసే మా కజిన్కి ఈ రిపోర్ట్స్ పంపించాను. మీరు తనని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. డాక్టర్ గీతా సుబ్రహ్మణ్య గారు పంపించారు. ఓ, మీరేనా? చెప్పండి. సార్, శృతి అనే అమ్మాయి డిఎన్ఏ రిపోర్ట్స్ మీరే ప్రిపేర్ చేశారని తెలిసింది. దాని గురించి కొంత వివరంగా చెప్పగలుగుతారా? ఓ, ఆ రిపోర్ట్సా? యాక్చువల్లీ అలాంటి కేసు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. శృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ ఎగ్జాక్ట్గా తన డిఎన్ఏ మ్యాచింగ్తో ఒక పాప ఉండటం అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పటికీ తను నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్లయింటే. అంటే ఆ పాప శృతికి పుట్టలేదని ఖచ్చితంగా చెప్పగలరా? నో, అలా అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. మేబీ ఆ పాప శృతికి కాకుండా శృతి డిఎన్ఏ ఎగ్జాక్ట్గా ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి పుట్టి ఉండొచ్చు, లేదా శృతికే పుట్టి ఉండొచ్చు. ఈ రెండూ కాకుండా జీన్ క్లోనింగ్ కూడా చేసి ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. సార్, ఇప్పుడు ఆ పాప శృతికే పుట్టిందని ఖచ్చితంగా తెలుసుకోవడం అసాధ్యమా? నో, అసాధ్యం అనేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. మైటోకాండ్రియల్ డిఎన్ఏని టెస్ట్ చేస్తే ఆ పాపకి శృతి జన్మనిచ్చిందో లేదో తెలిసిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, అండ్ ఆ తల్లి ఈ పరీక్షకి పూర్తి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. సార్, శృతిని ఒప్పించే పూచి నాది సార్, ఐ ప్రామిస్. సరే, నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి మీకు వెంటనే కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.
ఎవరు బాబు మీరు? నమస్తే ఆంటీ. ఆంటీ నేను నానిని. సరస్వతి. సరస్వతి ఇప్పుడే మార్కెట్కి వెళ్దామని వెళ్ళింది బాబు. ఓకే. సరస్వతి ఇంట్లో లేదంటే ఇప్పుడు ఉండొచ్చు. ఇదే కరెక్ట్ టైం మాట్లాడడానికి. సరే ఆంటీ, నేను ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. ఏమంటున్నారు బాబు మీరు? సరస్వతికి నానెక్కడున్నారు? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? అవును బాబు, నేను 20 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉన్నాను బాబు. సరస్వతిని 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇంట్లో ఒకతే ఉంటుంది, తనకెవరూ లేరు. అయ్యో మీరు పొరపాటు పడ్డారా ఆంటీ. నేను మాట్లాడే సరస్వతి వేరు. తనకి వాళ్ళ నాన్నగారు అంటే పిచ్చి. తను రోజు వాళ్ళ నాన్నగారితో ఫోన్ కూడా మాట్లాడుద్ది. మీరన్నట్టు తనకి నానున్నాడని, తనంటే ప్రాణమని ఈ కాలనీ అంతా చెప్పుకుంటూ తిరుగుతుంది. తన ఒక్కతే ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ కాలనీలో ఎవరినైనా అడగండి. వస్తాను బాబు. నాని, హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. చెప్పబ్బా, ఏంటి? ఏం లేదు, మన ప్రేమ విషయం మీ నాన్నగారికి చెప్దామని వచ్చా. నాన్నగారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. అవునా? ఏం పర్లేదు, నేను వెయిట్ చేస్తా. అరే నాని, నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళారు, వచ్చాక మాట్లాడదులే. ఏం పర్లేదు, కాబోయే అల్లుండే కదా, నేను వెయిట్ చేస్తా. అరే నాని, లే చెప్తా. చూడు బంగారం, నేను వెయిట్ చేస్తాలే కానీ నువ్వు వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టరాపో. అరే నాన్న ఇంట్లో లేరని చెప్తా నీకు అర్థం కావట్లేదా? అదే కదా నేను చెప్పేది. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడే ఫిక్స్ అయిపోయాను, చచ్చేంత వరకు నీతోనే అని. నువ్వు అనాథం అని చెప్తే నేను నిన్ను వదిలేస్తానా? నిన్నెంతగా నమ్మాను తెలుసా? అలాంటిది నీకు నా మీద కొంచెం. సరస్వతి, ఏమైంది? సరు లేవే, హుసే. అబ్బా సరస్వతి, ఏమైంది? సరస్వతికి ఏమైంది? రా, రా. Easy, easy. స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయింది. నథింగ్ టు వరీ, భయపడాల్సిన పని లేదు. బాబు, ఇంతకీ నువ్వెవరు? సార్ నేను సరస్వతి ప్రేమించుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ రా. జల్లెడి పెట్టి వెతికినా అలాంటి బంగారం నీకు దొరకదు. సార్ మీకు సరస్వతి ఎలా తెలుసు సార్? కొందరు కలిస్తే అంత సులువుగా వాళ్ళని మర్చిపోలేమమ్మా. సరేగాని మీ ప్రేమ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పావా? సార్ సరస్వతికి నాన్నగారు ఎవరు లేరు సార్. ప్రేమ విషయం చెప్పడానికి భయపడొచ్చు కానీ నాన్నగారు లేరంటావు ఏంటయ్యా? సార్ నిజంగా సరస్వతికి నాన్నగారు ఎవరు లేరు. ఏం చెప్తున్నావమ్మా? తన నుదుటిపై ఒక బొట్టు చొక్క చెమట రావద్దని చెప్పి ఏసుకొని 10 కిలోమీటర్లు మోసుకుంటా వాళ్ళ నాన్న కోసం తీసుకెళ్ళింది. అలా అంటావేంటి? సార్ మీరు కూడా నాలాగే పొరపాటు పడ్డారు సార్. తను వాళ్ళ నాన్నగారు ఉన్నట్టు ఊహించుకుంటాను సార్. తనకు నాన్నగారు ఎవరు లేరు. అవునా? ఏంటి బేటా, చెప్పమ్మా. బండి తాకట్టు పెట్టుకొని అమౌంట్ ఏమని ఇవ్వగలరా? అంటే బేటా, నువ్వు అడిగినంత అమౌంట్ లేదు కానీ ఇదే అయ్యో, ఉందమ్మా. మీరు నాకు అడిగిన వెంటనే హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్. నేను చూసిన అమ్మాయి గురించి చెప్తున్నావా లేక? సార్ మీరు ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారిని చూసారా? లేదు. సార్ మీరు నాతో రండి సార్. ఆ.